నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మా అన్నయ్య నాకు నేర్పించిన స్కిల్ ఇవాళ నన్ను మీ అందరి ముందు నిలబెట్టింది. పవన్ కళ్యాణ్. ఈ ముఖ్యమంత్రి ఓ తమాషా ఆట ఆడుతున్నాడు. చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ దళిత జాతి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్సీబీపై బుమ్రా అరుదైన ఘనత. మ్యాక్స్వెల్ పేరిట చెత్త రికార్డు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో నిర్వహించిన కూటమి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఇది డొక్కా సీతమ్మ పుట్టిన నేల, అలంకార తర్కశాస్త్ర పండితుడు జగన్నాథ పండిత రాయులు పుట్టిన నేల అని అభివర్ణించారు. ప్రసంగం ప్రారంభించడానికి ముందు ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూటమి తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. సామాజిక న్యాయ కోసం పాటుపడిన కృషి వలుడు జ్యోతిబాపులే జయంతి సందర్భంగా చెప్తున్నాను, బీసీలకు న్యాయం చేసేది ఎన్డీఏ కూటమి మాత్రమే అంటూ స్పష్టం చేశారు. కోనసీమ ఇది కలహాల సీమ కాదు, ప్రేమ సీమ. కొబ్బరి నీళ్లు ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనసున్న కోనసీమను జగన్ వచ్చి కలహాల సీమగా మార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాన్ని మేము అడ్డుకున్నాం. 2.5 లక్షల హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిన ఈ అందాల సీమను తిరిగి ప్రేమ సీమగా మార్చుకునేందుకు సాయశక్తులా కృషి చేస్తాం. భవిష్యత్తులోనూ అన్ని కులాల మధ్య సఖ్యత ఉండాలని కోరుకుంటున్నాం. శెట్టి బలిజలు, కాపులు, మాలలు, మాదిగలు, క్షత్రియులు, వాడ బలిజలు, మత్స్యకారులు, బీసీల్లో సంఖ్యాబలం లేని 127 కులాలు, ముస్లింలు అందరూ అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది. నాడు క్లేమోర్ మైండ్లు పేలినా చలించకుండా చొక్కా దులుపుకొని ముందుకు వచ్చిన వ్యక్తి, 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ దురంధరుడు చంద్రబాబు. ఇవాళ మేమందరం కలిసి వచ్చాం. ఒక దేహానికి ఒక రక్త నాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు. ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ త్రివేణి సంగమం లాగా ఏర్పడ్డాయి. మీ అందరి భవిష్యత్తు కోనసీమే కోసమే కూటమిగా మారా. ముస్లిం సమాజం అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే ఈ రోజున బీసీలకు వెళ్ళిపోయిన సామాజిక న్యాయం గురించి నిరంతరం కృషి చేసిన కృషి వలుడు జ్యోతిబాపులే జయంతి. అలాంటి ఆయన జయంతి రోజున అందరం బాగుండాలి, బీసీలకి సాధికారత రావాలి. అది కూటమి ద్వారా సాధ్యం పడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకసారి జ్యోతిబాపులే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కలహాల సీమ కాదు, ఇది ప్రేమ సీమ, కొబ్బరి సీమ. కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో, ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు. మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా, కొట్లాట సీమ కాకుండా 2.5 లక్షల హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగి ఆ ప్రేమ సీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలా కృషి చేశాం. భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా, కొట్లాట సీమ కాకుండా ప్రేమ సీమ ఉండాలి. అన్ని కులాల మధ్య శెట్టి బలిజలు కానీ, కాపులు కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ, క్షత్రియ సామాజిక వర్గం, వాడ బలిజలు, మత్స్యకారులు, అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యాబలం లేని 127 కులాలందరికీ కూడా, ముస్లింలకి, క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది. ఇందాక 4 దశాబ్దాల రాజకీయ దురంధరుడు మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను. క్లేమోర్ మైండ్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏమాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ ముందుకంటే, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు. త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం. మీకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ముఖ్యంగా మన 2.5 లక్షల హెక్టార్లు ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డు ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. అంబాజీపేటలో
కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదా తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేకపోయాం. అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. సభకి వస్తున్నానని చెప్పగానే అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు. మా చిట్టెన్ను అడుగుతున్నాడు, ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్. దాదాపు 200 కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి, ఆ హామీలు కూడా ఏమిచ్చాడో మీకు తెలియజేస్తా ఉన్నా. 2021లో ఆగస్టు 16వ తారీఖున ఈ నియోజకవర్గానికి వచ్చి నాడు నేడు పనులు 2వ దశను ఇక్కడి నుంచే మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఆ పనులు ముందుకెళ్ళలేదు, అరాకొరగా చేసి ఆపేశారు, బిల్లులు ఇవ్వడం లేదని. ఆ సభలో ఇచ్చిన హామీల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. రేపొద్దున వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమలో తిరుగుతున్న ఒకటే అడగండి, ఈ హామీల సంగతి ఏమైందని అడగండి. అప్పన్నపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరులో 40 కోట్లు. టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ జిల్లా పి గన్నవరంలో ప్రజాగలం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అందరూ ఓటేశారు. మీలో బాధ, ఆవేదన చూశాను. మీలో అభద్రతా భావం కనిపిస్తుంది. ఇవాళ నేను పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చింది మీ జీవితాల్లో వెలుగు నింపేందుకు. సిద్ధం అంటున్న వాళ్లకు మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. దానికి మీరు సిద్ధమా అని అడిగారు. ఈ ముఖ్యమంత్రి ఓ తమాషా ఆట ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మాట్లాడితే ఆయనపై ఆ కులం వాళ్ళతో మాటల దాడి చేస్తున్నాడు. నేడు మాట్లాడితే నా కులం వాళ్ళను ఎకదోసి బూతులు తిట్టించాడు. అందుకే చెప్తున్నా, మీరు కొట్టే దెబ్బ జగన్ కు అదిరిపోవాలి. మళ్ళీ ఇంట్లోంచి బయటకు రాకుండా చితక్ కొట్టండి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. ఖండించండి. ఇంకొక పక్క నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు నాకు గుర్తుండే వ్యక్తులు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. ఒకటి బాలయోగి, కోనసీమ ముద్దు బిడ్డ బాలయోగి. బాలయోగిని ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, ఒక దళిత కుటుంబంలో పుట్టాడు. స్పీకర్గా పెడితే ఆ కుర్చీకి వన్నీ తీసుకొచ్చాడు, రాణించాడు. అలాంటి వ్యక్తి బాలయోగి గారు. రెండో వ్యక్తి మెట్ల సత్యనారాయణ. ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే మొట్టమొదటిసారిగా పార్టీలో చేరి పార్టీ జెండా మోసిన వ్యక్తి, చనిపోయే వరకు పార్టీ జెండా మోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ మీటింగ్ ప్రారంభిద్దాం. అదే మరిగా ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేము జట్టు కట్టాం, కూటమిగా వచ్చాం. మా స్వార్థం కోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. ఏం తమ్ముళ్ళు, జరిగిందా లేదా? ఒక అహంకారి, ఒక విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే శాశ్వతంగా మనం కాపాడుకోలేం. మీరు ఒక్కసారి ఆలోచించండి. 2014లో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం పోటీ చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించాడు, సహకరించాడు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో స్వీప్ చేశాం. అన్ని సీట్లు మనమే గెలిచాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీ యొక్క అభిమానం చూస్తున్నా. పిల్లలు, తమ్ముళ్ళు చూశాను, టీనేజర్స్ అయితే ఆకాశానికే ఎగురుతున్నారు. ఎప్పుడూ చూడని ఉత్సాహం మా ఆడబిడ్డల్లో. మళ్ళా మంచి రోజులు వస్తాయని మాకు మంగళారతులు ఇచ్చారు మా ఆడబిడ్డలు. మీ ఆశలు నెరవేర్చే బాధ్యత మాది.
ఒకప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఉండి అన్ని తీసుకొచ్చాం, 11 విద్యా సంస్థలు తీసుకొచ్చాం, ఎయిమ్స్ తీసుకొచ్చాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి పోలవరాన్ని కేంద్రం అనుమతితో నిధులతో 72% పూర్తి చేశాం. అదే పోలవరం పూర్తి చేసుంటే ఈ గోదావరి జిల్లాల్లో 3 పంటలకు నీళ్లు వచ్చేటివి. అలాంటి రానియకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. అమరావతి 3 ముక్కలాటాడి అసలు రాజధాని లేకుండా, చిరునామా లేకుండా 10 సంవత్సరాలు మనల్ని ఆడుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు మీరు ఒక్క విషయం చెప్పండి. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రం చాలా నష్టపోయింది. నాడు వ్యవసాయంలో బెస్ట్గా ఉండేవాళ్ళం, ఈరోజు వ్యవసాయంలో అక్వాలో. గెలవక ముందే మైనార్టీ సంతుష్టీకరణ మేనిఫెస్టో అమలు చేస్తున్న కాంగ్రెస్ ఇవాళ ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం ఇచ్చారు. రేపు ఎస్సీ రిజర్వేషన్ కూడా ఇచ్చేస్తారు. దళితులకు రిజర్వ్ చేసిన లోక్సభ స్థానాన్ని ముస్లిం అభ్యర్థికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ దళిత జాతి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మరి కావ్య గారికి ఈ వరంగల్కు ఉన్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా, మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా, ఎండి కావ్య నజరుద్దీన్ గుంటూరు కావాలా మీ బిడ్డ కావాలా? ఒకసారి మీరు ఆలోచించాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాంఖడే మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ లో ఆర్బీసీ పై 5 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా బుమ్రా అవతరించాడు. చివరిగా ఆశిష్ నెహ్రా సిఎస్కే తరపున 4 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు బెంగళూరుపై అది అత్యుత్తమం. అలాగే ఐపీఎల్ లో 2 సార్లు 5 వికెట్లు తీసిన ఫాల్కనర్ ఉనాద్గత భువనేశ్వర్ సరసన బుమ్రా కూడా చేరాడు. అలాగే ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గాను బుమ్రా రికార్డుకెక్కాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 3 వికెట్ల హౌల్ సాధించిన బౌలర్ గా అవతరించాడు. ఈ హౌల్ ను బుమ్రా ఏకంగా 21 సార్లు నమోదు చేయడం విశేషం. అలాగే ఐపీఎల్ లో విరాట్ కోహ్లీని అత్యధిక సార్లు పెవిలియన్ పంపించిన బౌలర్ గాను నిలిచాడు. చెత్త రికార్డు నమోదు చేసిన గ్లెన్ మాక్స్వెల్ అటు ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్వెల్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ లో అత్యధిక సార్లు డాకౌట్ అయిన ఆటగాడిగా దినేష్ కార్తిక్, రోహిత్ శర్మ సరసన చేరాడు. ఇక నిన్నటి మ్యాచ్ లో ఎంఐ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. బెంగళూరు విధించిన 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా 27 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను ముగించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. నేలకొండపల్లి సెంటర్ నందు గత ఆదివారం బీహార్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేస్తూ ఇండియా కూటమి సనాతనానికి వ్యతిరేకమని, తాము ధర్మాన్ని పాటించే వారమని సెలవిచ్చారు. సనాతనం అంటే శాశ్వతమని అర్థం, అనాదిగా వస్తుందని వ్యవహారక అర్థం. మోదీ నిజంగానే సనాతన ధర్మాన్ని పాటించేవాడైతే ఢిల్లీ నుంచి మోదీ పుష్పక విమానం ఎక్కి రావాలి. సనాతనం పేర ప్రజలను మోసపుచ్చడాన్నే సంస్కృతీకరణ అని మహాత్మా జ్యోతిరావు పులే చెప్పారు. ఈ కార్యక్రమంలో మాదాసు వెంకన్న మాదిగ యొక్క అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పగిడి కత్తుల ఈదయ్య మాదిగ, కాసాని నాగేశ్వరరావు గౌడ్, పగిడి కత్తుల నాగేశ్వరరావు గారు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మైసా శంకర్ గారు, చెరుకు రంగయ్య, పగిడి కత్తుల వినయ్ పాల్గొన్నారు.
మెదక్ జిల్లా టెక్మాల్ మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పరిధిలోని పలు గ్రామాలలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు గత రాత్రి నెలవంక దర్శనం ఇవ్వడంతో నేడు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ఈద్గా వద్దకు చేరుకున్న మత పెద్దలు ముస్లింలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. عليهم فويل للمصلين الذين هم عن صلاتهم ساهون الذين هم يراءون ويمنعون الماعون الله أكبر الله سمع الله لمن حمده الله أكبر الله الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భారతీయ జనతా పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు పెరుగుతుందన్నారు బీజేపీ పార్టీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో బీజేపీ బలం పుంజుకుందని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తాను విజయం సాధించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి పట్ల సొంత పార్టీలోని వ్యతిరేకత పెరుగుతుందని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సహించలేక వేలాది మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తనకు మద్దతు తెలుపుతున్నారన్నారు. రంజిత్ రెడ్డి కోళ్లు దానా స్కామ్లు చేశారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులే సిగ్గు లేకుండా ఆయనకు టికెట్ ఇచ్చారని కొండా విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. ఇక దేశం మొత్తం నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందని తెలిపారు. అయితే మోదీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈసారి రాష్ట్రంలో 12 స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో గెలవబోతుందని, హైదరాబాద్ లో కూడా బీజేపీ అభ్యర్థి మాధవీలత గెలుపు ఖాయమని, శంషాబాద్ మండలంలోని రాయన్నగూడ, నానాజీపేట్, కాచారం, జుక్కల్, ఆలికోల్ తండా, పెద్దసాపూర్, మదన్పల్లి పాత తండా, పాలంకోలే, పిల్లోనిగూడ, పెద్ద తుప్రాన్ గ్రామాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్రలో బీజేపీ నాయకులు, కార్యకర్తల కొండా విశ్వేశ్వరరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా కాన్వాయ్ని ఆపుతున్నారు. ఆపి నేను అనుకున్న చందాలు అడుగుతుంది ఆపుతుందని, చందాలు కాదు మీ కండువలు కావాలని మీ పార్టీలు జాయిన్ అయ్యారని రాస్తా రోకో చేస్తున్నారు చేసి అక్కడ కూడా రోడ్ల కూడా అవుతున్నాయి. నిజంగానే ఇది ఒక వేవ్ వచ్చినట్టున్నది, మోడీ వేవ్. నాకు అనిపిస్తుంది నేను అదృష్టవంతును. ఎందుకంటే ఇక్కడ ఏ బీజేపీ నాయకుడికి ఇచ్చినా కూడా ఒక సర్పంచ్, ఓడిపోయిన సర్పంచ్కి ఇచ్చినా ఎంపీ గెలిచే అవకాశం ఉన్నది. అందుకే నాకు చాలా సంతోషం. పార్టీ కూడా బలంగా అవుతుంది. ఎక్కడైతే పార్టీ బలంగా ఉంటుందో అక్కడనే బలంగా అవుతుంది. ఈరోజు ఇంకా జనవరిలో కొంచెము ఇంతో అంతో ఉండే కాంగ్రెస్కు, కానీ అప్పుడు కూడా 40% కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి చూస్తుంది. ఇప్పుడైతే 60% కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు బీజేపీకి ఓటేస్తా అని చెప్తున్నారు. అదే కాక కాంగ్రెస్ నాయకులు
నాకు ఫోన్ చేస్తున్నారు, కలుస్తున్నారు, చెప్తున్నారు ఎవడో వాడు వచ్చిండు ఏదో ఈ దొంగ ఆ దొంగ అంటే మా పిసిసి అన్నాడు, వాడేదో గుడ్ల దొంగ అంట, వాడేదో ఇది ఏదో దాన దొంగ, తెలంగాణ లల్లు, అక్కడ లల్లు మేత దొంగ అయితే కోళ్ళ దాన దొంగ. మా బట్టి విక్రమార్క విని బట్టలు ఇచ్చిండు ఎక్కడ అసెంబ్లీలో, ఏంటంటే నువ్వు మేత దాన మద్దతు ధర తక్కువ, అదే దాన అంటే మక్కలు మద్దతు ధర కంటే తక్కువ కొన్నాడు. అది ఎవరికి పెద్ద పోల్ట్రీ, చిన్న పోల్ట్రీ రైతులకు నష్టం. అదే కాక గుడ్ల గురించి అనిల్ కుమార్ అయినా కాంగ్రెస్ నాయకుడు ఓ కోడిని ప్రెస్ మీట్లో పెట్టి కోడితోటి అనిపించిండు ఏంటంటే వీడు గుడ్ల దొంగ అని. తర్వాత వాళ్ళ కాంగ్రెస్ నాయకుడు మా పిసిసి అన్నాడు, వీడు బొడగుండో తాడా బొంగురమా నువ్వెవడు రా అని అన్నాడు. అటువంటి వాడు అక్కడ పోగానే కాంగ్రెస్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. మేమేమో ప్రజల్లో దూసుకోతుంటే ఆయనేమో కాంగ్రెస్ నాయకుల ఇంటికి పోయి బట్టలాడుతుండు. నేను ఇప్పుడు కాంగ్రెస్ వాడిని, నాకు సపోర్ట్ చేయమని బట్టలాడుతున్నాడు. ప్రతి కాంగ్రెస్ నాయకుడి ఇంటికి పోతున్నాడు. ఇది చోడవరం రావికమతం మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముందస్తు సమాచారం మేరకు రావికమతం సబ్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ద్విచక్ర వాహనంపై 2 వ్యక్తులు 15 కిలోల గంజాయితో వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపారు. ముద్దాయిలిద్దరూ నంద్యాలకు చెందిన వారిగా తెలిపారు. వారు ఆరుకు ఒరిస్సా బోర్డర్ లో గంజాయిని కొనుగోలు చేసి అక్కడి నుంచి బుచ్చాయిపేట మండలం వడ్డాది మీదుగా వెళుతున్న వారిని రావికమతంలో పట్టుకున్నట్లుగా తెలిపారు. 2 బ్యాగులతో కూడిన 10 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఈరోజు ఎస్ఐ రావికమతం ధనుంజయరావుకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం మేరకు రావికమతం మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఎస్ఐ గారు, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్, అదేవిధంగా మధ్యవర్తులు కలిసి వెళ్ళి వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తుండగా 2 వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ మీద చోడవరం సైడ్ నుంచి వడ్డాల సైడ్ నుంచి నర్సీపట్నం అక్కడ మోటార్ సైకిల్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 బ్యాగులు 10 ప్యాకెట్లు ఉన్నాయి. 10 ప్యాకెట్లు 15 కేజీలు గాంజాయిని మనం వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ గాంజా రవాణాకు ఉపయోగించినటువంటి ఆయన తాలూకు మోటార్ సైకిల్ RF15 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదేమో వాళ్ళు మనకి ఒరిస్సా బార్డర్, మన అరకు బార్డర్ ఒరిస్సాలో ఉన్న విలేజ్ల నుంచి ఇది తీసుకొస్తాం. ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ నంద్యాలలో ఒక చిన్న ప్యాకెట్స్ కింద తయారు చేసి వాటిని అక్కడ లాభా ప్యాకెట్స్ ద్వారా వస్తారు. మనకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారం ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని ఈరోజు మనం రిమైండ్ కూడా పంపిస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మా అన్నయ్య నాకు నేర్పించిన స్కిల్ ఇవాళ నన్ను మీ అందరి ముందు నిలబెట్టింది పవన్ కళ్యాణ్. ఈ ముఖ్యమంత్రి ఓ తమాషా ఆట ఆడుతున్నాడు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ దళిత జాతి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్సీబీపై బుమ్రా అరుదైన ఘనత, మ్యాక్స్వెల్ పేరిట చెత్త రికార్డు. ఇదే బులెటిన్, మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.